సాయిరామ్. సాయినాథుడు 1854లో షిరిడీలో కొంతకాలం వేప చెట్టు క్రింద నివసించి హఠాత్తుగా అదృశ్యులయ్యారు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత చాంద్బాయ్ పాటిల్కు చెందిన పెళ్లి బృందంతో షిరిడీ చేరారు బాబావారు. ఊరి బయట ఉన్న ఖండోబా ఆలయ సమీపంలో బాబావారిని చూచి అంతకు 2 ఏళ్ల క్రితం అదృశ్యుడైన బాబావారు ఫకీర్గా గుర్తించి ఆయియే సాయి, రండి సాయి అని సాదరంగా షిరిడీకి ఆహ్వానించింది మహల్సాపతే. అంతకుముందు ఆ తరువాత కూడా సాయినాథుని పేరు, ఇతర వివరాలు ఏవి ఎవ్వరికీ తెలియవు. మహల్సాపతి సాయి అని పిలిచినప్పటి నుండి అదే సాయినాథునికి పేరుగా స్థిరపడింది. అంటే ఒక విధంగా బాబావారికి నామకరణం చేసింది మహల్సాపతే. ఈనాడు ఎందరో భక్తులకు తారక మంత్రమైన శ్రీ సాయి నామాన్ని మనకు అందించింది మహల్సాపతే. సర్వే జనా సుఖినో